బిగ్ బాస్ పిలిచి సెకండ్ ఫైనలిస్ట్ ఇస్తాను అంటే వద్దు అంది తనూజ. తనూజ తీసుకున్న నిర్ణయం కరెక్ట్, రాంగ్ ఈ రెండిట్లో ఒక్కటి కామెంట్ చేయండి. తనూజ వాళ్ళ సిస్టర్, వాళ్ళ ఫ్యామిలీ అందరూ తనూజ పిఆర్ ప్రతి ఒక్కళ్ళి కామెంట్ చూస్తారు. అందరికీ మించి తనూజ అభిమానులు కామెంట్ చూస్తారు. తనూజ అభిమానులు రగిలిపోతున్నారు, అమ్మాయి ఎందుకు అట్లా అంది, తీసుకుని ఉండాలి కదా, తీసుకుని ఉండాలి కదా అని. కళ్యాణ్ కూడా అట్లాగే అన్నాడు. తర్వాత ఇవాళ ఎపిసోడ్లో రాలేదు, లైవ్లో చూశాను నేను. బయటకు వచ్చాక రచ్చరచ్చ చేసాడు, అసలు నేను యాక్సెప్ట్ చేయాలి. అవన్నీ వీడియోలో మాట్లాడదాం. బట్ దానికంటే ముందు ఒక్క కామెంట్, ఛానల్ లైక్ అడగట్లా, సబ్స్క్రైబ్ అడగట్లా, ఓన్లీ సింగిల్ కామెంట్, అది కూడా 1000 కామెంట్లు టార్గెట్ చేసుకున్నాం. ఈరోజు తనూజ సెకండ్ ఫైనలిస్ట్ను రిజెక్ట్ చేయడం అనేది వెరీ గుడ్ డెసిషన్, వెరీ బ్యాడ్ డెసిషన్. ఈ రెండింటిలో ఒకటి కామెంట్ చేయండి. ఇప్పుడు కళ్యాణ్ పర్స్పెక్టివ్ వద్దాం. తనూజ కన్ఫెషన్ రూమ్లో ఆ సెకండ్ ఫైనలిస్ట్ నాకు వద్దు, నేను ప్రేక్షకులు దాంతోనే వెళ్తాను, ఎందుకంటే ఆ 3 లక్షలను తీసుకెళ్ళి మీరు మెయిన్ ప్రైజ్ మనీలోంచి కట్ చేస్తున్నారు కదా, అది నాకు వద్దు, నేను డైరెక్ట్గానే ప్రేక్షకులు చెప్పినట్టు ఉండాలో వద్దని డిసైడ్ అవుతానని చెప్పింది. సో ఈ నామినేషన్, ఈ వీక్ నామినేషన్ బయటపడద్దు, డైరెక్ట్ సెకండ్ ఫైనలిస్ట్కి వెళ్ళిపోద్ది. ఫైనల్ వీక్ అక్కడే నామినేషన్స్ ఉండవు, ఇవేమీ ఉండవు, ఇకదే ఫైనల్ వీక్ కాబట్టి. సో దాన్ని రిజెక్ట్ చేసింది, చాలా పెద్ద థింగ్ ఒకటి. రెండోది, ఇన్ని గేమ్స్ ఆడి మరీ వచ్చింది, కింద నుంచి కష్టపడి వాటర్ టాస్క్ ఎంత కష్టంగా ఉంది, బెలూన్ టాస్క్ కష్టంగానే ఉంది, అందులో ఓడిపోయినా కానీ తర్వాత తను ఆవిడ పేరెంట్స్ సంజనాతో ఆడిన టాస్క్, సంజన అండ్ ఇమాన్యుల్ ఆడిన టాస్క్లో రాడ్ తగిలినా కూడా డెఫినెట్లీ మెచ్చుకోవాలి, చాలా బాగా ఆడింది తనుజ. అయినా కానీ రిజెక్ట్ చేసింది. 2 విషయాల మీద బయటకు వచ్చిన తర్వాత కళ్యాణ్ విపరీతంగా తనూజ మీద సీరియస్ అయ్యాడు. మీరు ఎందుకు ఇట్లా చేసావు, బంగారం లాంటి ఆపర్చునిటీ వస్తే దాన్ని ఎందుకు వదులుకున్నావు అని రచ్చ చేశాడు. ఇక్కడ ఒక విషయం నేను అర్థం కావట్లా, తనూజ కరెక్ట్ డెసిషన్ తీసుకుందా, రాంగ్ డెసిషన్ తీసుకుందా అని మీరు మాట్లాడవచ్చు, నేను మాట్లాడవచ్చు. ఎందుకంటే మీరుగా నేనుగా నా గేమ్లో లేవు, మనం ఆడట్లా. కళ్యాణ్ ఎందుకు అంత పిసికేసుకుంటున్నా నాకు అర్థం కాల. ఎవరైనా సరే, తనూజ అయినా, కళ్యాణ్ అయినా, భరణి అయినా, ఇమాన్యుల్ అయినా, సంజన అయినా, సుమన్ సెట్ అయినా, ఎవరైనా సరే, డీమన్ అయినా, ఎవరైనా సరే వాళ్ళ గేమ్ వాళ్ళు ఆడుకోవాలి. అవతల వాళ్ళు తీసుకున్న డెసిషన్స్ గురించి వీళ్ళు సంతోషపడిపోవడమో, ఓవర్గా దాని గురించి ఆలోచించి సంతోషపడిపోవడమో, ఓవర్గా దాని గురించి ఆలోచించి పిసికేసుకుని అవతల వాళ్ళని తిట్టడమో, లేకపోతే ఫ్రస్ట్రేట్ అయిపోవడమో ఎందుకు? అసలు కళ్యాణ్కి ఆ అమ్మాయి తీసుకుంటే ఏంటి, తీసుకోకపోతే ఏంటి, తనకి ఎందుకు అంత టూ మచ్ ఇంట్రూవ్ అవుదాం అనుకుంటున్నాడు ఆ అమ్మాయి జీవితంలోకి? నాకు అర్థం కావట్లేదు. నెక్స్ట్ వీక్, అవతల వీక్ అప్పుడు అర్థమవుద్దేమో అతను హౌస్ నుంచి బయటకు వచ్చిన తర్వాత వాళ్ళిద్దరి మధ్య కూరలు ఎంత లెవెల్లో ఉంది బయట అనేది. కంప్లీట్ ఫూలిష్నెస్ అనిపించింది నాకు కళ్యాణ్, అదొకటి. రెండోది, తనూజకి సంబంధించినటువంటి వాళ్ళు ఫ్యాన్స్ కూడా చాలామంది కళ్యాణ్ లాగానే ఆలోచించి తీసుకుండాల్సింది అంటున్నారు. 100% తను తీసుకునే డెసిషన్ కరెక్ట్ నా దృష్టిలో. ఎందుకు చెప్పనా, సెకండ్ ఫైనలిస్ట్ అనే దానికి నేను తీసుకోవాల్సిన అవసరం లేదు అని బిగ్ బాస్ ఉంటారు. బిగ్ బాస్ ఇచ్చినప్పుడు ఫస్ట్ ఫైనలిస్ట్ ఇచ్చినట్టుగా సెకండ్ ఫైనలిస్ట్ కన్ఫెషన్ రూమ్లో కాకుండా బయట ఇస్తే, తను అక్కడ రిజెక్ట్ చేస్తే పొగర్లా ఉంటుంది. కానీ ఇక్కడ అట్లా కాదు. ఎవరు గెలిచినా సరే కన్ఫెషన్ రూమ్లో కూర్చోబెట్టి ఈ 3 లక్షల మెయిన్ ప్రైజ్ మనీ నుంచి కట్ చేస్తాము అన్నప్పుడు, ఓకే ఆ ప్రైజ్ మనీ వచ్చేదే నాకు కదా అన్నంత కాన్ఫిడెన్స్ ఉన్నా కూడా అది చూపించకుండా, నేను ఆడియన్స్ దాంతోనే వెళ్తాను, సెకండ్ ఫైనలిస్ట్ నాకు వద్దు అని చాలా చక్కగా చెప్పింది. తద్వారా అనొచ్చు మీరు, మరి ఆ మాత్రంకి ఎందుకు ఆడింది ఇవన్నీ అని. హౌస్లో ఈ టైంలో మీరు బిగ్ బాస్ హౌస్లో 100 రోజులు ఉంటే 100 రోజుల్లో ఇది రైట్ టైం. ఇక్కడి నుంచి అన్నిటికంటే ఎక్కువ స్వార్థంగా ఉండాల్సిన టైం ఇది. లాస్ట్ వీక్ నుంచి ఇది ఎగ్జాక్ట్ టైము. తమకి రాకుండా చేసుకోవడంతో పాటు తమ గెలవడంతో పాటు ఎదుటి వాళ్ళకు కూడా రాకుండా చేసుకోవాల్సినటువంటి వీక్ ఇది. అర్థమైందా? సెకండ్ ఫైనలిస్ట్ కానీ ఫస్ట్ ఫైనలిస్ట్ కానీ ఏదైతే ఉందో, తాము సాధించడం ఎంత ఇంపార్టెంటో అవతల వాళ్ళకి రాకుండా చేసుకోవడం కూడా అంత ఇంపార్టెంట్. ఇక ఆబ్వియస్లీ తాము సాధించేసుకుంటే అవతల వాళ్ళకి రాదు, అవునా? సో గెలిచి దాన్ని వద్దని పక్కన పెట్టేయగలగాలి. అది చాలా తెలివిగల వాళ్ళు ఆలోచించేటువంటి విధానం. తనూజ తీసుకున్న 100% కరెక్ట్. తను తీసుకున్న నిర్ణయం వల్ల హౌస్లో అది ఎవరికీ వెళ్ళలేదు, తనకే వచ్చింది. తన దగ్గర ఉన్నది కూడా తను తెలివిగా చాలా కాన్ఫిడెంట్గా పక్కకు పెట్టుకోగలిగింది. ఓవర్ కాన్ఫిడెన్స్, పొగరు చూపించుకోకుండా పక్కన పెట్టింది కాబట్టి ప్రజలు కూడా దాన్ని యాక్సెప్ట్ చేసే అవకాశం ఎక్కువ ఉంది. లేదు, మేము అమ్మాయిలు యాటిట్యూడ్ పొగరే చూసాము, మేము ఓటేమంటారు, డెఫినెట్లీ వేయరు. నేను చెప్పిందే కరెక్ట్ అని అట్లా. ఆ అమ్మాయి ఆ రకమైన స్ట్రాటజీతో అడిగేసింది. అది బెడిసి కొడుతుందా, వర్కౌట్ అవుతుందా అని తర్వాత తెలుస్తుంది. వాడిని ఓట్స్ బట్టి ఓటింగ్ తగ్గిపోయింది అనుకోండి, అదేంటి ఎన్ని గేమ్స్ ఆడి నీకు సెకండ్ ఫైనలిస్ట్ వస్తే నువ్వు వెళ్లకుండా ఉండిపోయి మేము మీకు ఓటేయమన్నారు అనుకోండి, జనాలు తెగిపోద్ది. నేను ఆ అమ్మాయి ఏ రకమైన స్ట్రాటజీతో ఈ డెసిషన్ తీసుకుందో చెప్తున్నా, అంతే తప్ప ఇది సూపర్ స్ట్రాటజీ అందుకని అందరూ ఓట్లేనా నేను అనట్లా. సో కళ్యాణ్ లాగా ఇంకొంతమంది బయట ఉన్న తనూజ ఫ్యాన్స్ కాస్తంత ఆవేశపడ్డట్టుగా అనిపించింది నాకు. ఆ క్లారిటీ ఇవ్వడం కోసం ఈ వీడియో చేస్తున్నా. సో మీకేమనిపించింది నేను చెప్పిన దాన్ని బట్టి అనేది కామెంట్ చేయండి.